ఎంత పెద్ద ప్లానింగ్ అయినా కొన్నిసార్లు తప్పులు జరుగుతాయని వారణాసి ఈవెంట్ ప్రూవ్ చేసింది. 130 ఫీట్ స్క్రీన్, గ్లోబల్ లైవ్ స్ట్రీమింగ్ అంతా పక్కాగా ప్లాన్ చేసిన ఈవెంట్ ని నడిపించే హోస్ట్ విషయంలో జక్కన్న లెక్క దారుణంగా తప్పింది. సోషల్ మీడియా ఫాలోవర్ కౌంట్ ని నమ్మి స్టేజ్ ఎక్స్పీరియన్స్ ని తక్కువ అంచనా వేయడం ఈ గ్రాండ్ ఈవెంట్ కి అతిపెద్ద మైనస్. ఈవెంట్ హోస్టింగ్ కోసం జక్కన్న మాస్టర్ ప్లాన్ వేశారు. తెలుగు ఆడియన్స్ కి క్వీన్ సుమ, నార్త్ యూత్ ని కవర్ చేయడానికి యూట్యూబ్ కింగ్ ఆశిష్ చంచలాని ఈ కాంబోతో ఇండియాని మెస్మరైజ్ చేద్దాం అనుకున్నాడు. యూట్యూబ్ వీడియోస్ తో మిలియన్ వ్యూస్ తెచ్చే ఆశిష్ లక్షలాది మంది లైవ్ క్రౌడ్ ముందు కామ్ డౌన్ అయిపోయాడు. స్టేజ్ ప్రెజర్, పైగా సుమాతో కెమిస్ట్రీ కుదరక అస్సలు హైలైట్ కాలేకపోయాడు. దీంతో భారం మొత్తం సుమా ఒక్కరే మోయాల్సి వచ్చింది. హోస్టింగ్ ఫెయిల్యూర్ తో రాజమౌళి అసహనంగా ఉన్న టైంలోనే వారణాసి గ్లిమ్స్ ని ప్లే చేస్తే అది కూడా ఊహించని టెక్నికల్ ఇష్యూ వచ్చి పదే పదే ఆగిపోవడంతో జక్కన్న సీరియస్ గా అప్సెట్ అయ్యారు. ఈ గందరగోళం యాంకర్ల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంతో ఈవెంట్ ఫ్లోని దారుణంగా దెబ్బతీసే అరగంటకు పైగా ఆలస్యం చేశాయి. దీంతో చాలా మంది పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నవీన్ పోలిశెట్టి గానీ లేదా కపిల్ శర్మ లాంటి స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారే ఇలాంటి ఈవెంట్ కి కరెక్ట్ అని. యూట్యూబ్ స్టార్స్ ని నమ్మి పరువు పోగొట్టుకోవడం కంటే ఎక్స్పీరియన్స్ ఉన్న యాంకర్స్ ని నమ్మడమే బెటర్ అని ఫ్యాన్స్ కౌంటర్ వేస్తున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈవెంట్ హోస్టింగ్ పై కామెంట్ చేయండి.